కేంద్రంలో అధికార పార్టీకి ఎమ్మెల్యే లేరు, ఎంపీ గెలవలేదు. మంత్రి పదవైనా ఇస్తే అభివృద్ధితో పాటు పార్టీ గాడిన పడుతుందని కేడర్ భావించింది. కానీ వారి ఆశలు అడియాసలయ్యాయి. అదిగో మంత్రి పదవి అని చెప్పింది కాంగ్రెస్. ఇచ్చినట్లే ఇచ్చి తీరా చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చింది. దీంతో హస్తం పార్టీ కేడర్ డీలా పడింది. ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? క్యాబినెట్లో స్థానం దక్కకపోవడానికి కారణమేంటి? వాట్స్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఒకప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా ఉండేది. బీఆర్ఎస్ హయాంలో ఏకంగా 4 మంత్రులు ప్రాతినిధ్యం వహించారు. సిరిసిల్ల శాసనసభ్యుడు కేటీఆర్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, హుజూరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఈటెల రాజేందర్, ధర్మపురి ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించిన కొప్పుల ఈశ్వర్ మినిస్టర్స్ గా పనిచేశారు. అయితే 2 ఏళ్ల తర్వాత ఈటెల రాజేందర్ కేసీఆర్ కేబినెట్ నుంచి వైదొలిగి బీజేపీలో చేరి తిరిగి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. బీఆర్ఎస్ హయాంలో రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన కరీంనగర్ ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో డీలా పడిందన్న చర్చ సాగుతోంది. జిల్లా కేంద్రం కరీంనగర్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే లేరు. గత ఎన్నికల్లో ఇక్కడ కారు పార్టీ నుంచి గంగుల కమలాకర్ గెలిచారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లోనూ హస్తం పార్టీ చతికిల పడింది. దీంతో కరీంనగర్ జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో 2 అసెంబ్లీ సీట్లను మాత్రమే గెలుచుకుని అటు ఇటు కాకుండా ఉంది. అందుకే అధిష్టానం కూడా కరీంనగర్ జిల్లా కేంద్రంపై పెద్దగా ఫోకస్ పెట్టడం లేదన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో కరీంనగర్ జిల్లాకు కూతవేటు దూరంలో ఉన్న మానుకొండూరు నియోజకవర్గానికి మంత్రి పదవి వస్తుందని అంతా భావించారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు చోటు దక్కిందన్న ప్రచారం జరిగింది. తీరా చివరి నిమిషంలో కవ్వంపల్లికి హ్యాండ్ ఇచ్చి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అధిష్టానం. కరీంనగర్ నియోజకవర్గంలో ప్రస్తుతం కాంగ్రెస్ క్యాడర్ కు అందుబాటులో ఉండే మంత్రే లేకుండా పోయారు. దీంతో తమ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియటం లేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది. శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సుడా చైర్మన్ గా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఉన్నప్పటికీ మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యతిరేక వర్గంగా ముద్రపడ్డారు. దీంతో ఈయనకు తమ సమస్యలను చెబితే మంత్రి పొన్నం ప్రభాకర్ కు కోపం వస్తే ఈయనకు దూరం అవుతారేమోనన్న భయం కేడర్లో ఉంది. పోనీ ఉమ్మడి జిల్లా నుంచి ఉన్న మరో మంత్రి శ్రీధర్ బాబును కలుద్దామంటే ఈయనది చాలా బిజీ షెడ్యూల్. ఇక ఇన్నాళ్లు డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన మానుకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడంతో నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో పార్టీ కార్యక్రమాలపై ఆసక్తి చూపటం లేదు. ఇక కరీంనగర్ కు ఫుల్ టైం మినిస్టర్ లేకపోవడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నిరుత్సాహం నెలకొంది. పొన్నం ప్రభాకర్ ఎప్పుడో కానీ కరీంనగర్ కు రావటం లేదు. శ్రీధర్ బాబు ఎక్కువగా హైదరాబాద్ లో ప్రభుత్వ వ్యవహారాలను చక్కదిద్దేందుకే సమయం కేటాయిస్తున్నారు. ఇన్నాళ్లు ఇన్ఛార్జ్ మంత్రిగా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏడాదిన్నరలో కేవలం 3 సార్లే ఇక్కడికి వచ్చారు. ఇటీవల ఉత్తమ్ ను కరీంనగర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ బాధ్యతల నుంచి రిలీఫ్ చేసి కొత్తగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అప్పగించారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కరీంనగర్ కు రాలేదు. గతంలో పెద్దపల్లి జిల్లాలో రాజీవ్ యువ వికాసం సభ, సిరిసిల్ల జిల్లా వేములవాడలో దేవాలయ అభివృద్ధి పనులు శంకుస్థాపనకు వచ్చి వెళ్లారు. ఎన్నికల సమయంలో ఒకసారి మినహా సీఎం అయిన రేవంత్ రెడ్డి కరీంనగర్ లో అధికారిక కార్యక్రమంలో పాల్గొనలేకపోయారు. దీంతో ఎవరూ ప్రోత్సహించేవారు లేకపోవడంతో కాంగ్రెస్ క్యాడర్లో అంత జోష్ కనిపించడం లేదు. ఇక నామినేటెడ్ పదవుల భర్తీపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ సీనియర్లకు నిరాశే ఎదురవుతోంది. మంత్రులు శ్రీధర్ బాబు, మరోవైపు పొన్నం ప్రభాకర్ మధ్య విభేదాలతో అవి పూర్తిగా భర్తీ కాలేదు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటినా కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ను నియమించకపోవటాన్ని పరిశీలిస్తే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సీఎం రేవంత్ రెడ్డి కోటాలో సత్తు మల్లేశంకు అవకాశం ఇచ్చారు. భవిష్యత్తులో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుందో చెప్పలేని పరిస్థితి.
కేబినెట్లో ఖాళీగా ఉన్న 3 బెర్తలను భర్తీ చేసేందుకు విస్తరణ చేపట్టినా కరీంనగర్ జిల్లా మానుకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణకు మంత్రి పదవి వచ్చే పరిస్థితి లేదు. దీంతో ఇక ఈ ప్రభుత్వంలో జిల్లాకు మరో మంత్రి పదవి ఉండకపోవచ్చని భావిస్తున్నారు. అయితే కవంపల్లి సత్యనారాయణకు కేబినెట్ ర్యాంక్ ప్రోటోకాల్ ఉంటే ప్రభుత్వ విప్ పదవిని ఇవ్వాలని చొప్పదండి శాసనసభ్యుడు మేడిపల్లి సత్యంకు డీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని క్యాడర్ కోరుతోంది. అలా చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు క్రియాశీలకంగా మారే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చన్న అభిప్రాయం ఉంది. ప్రభుత్వ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.